ఫ్రెండ్ సక్సెస్, ప్రతి మనిషి విజయం వెనక ఒక ఫ్రెండ్ ఉంటాడు. ఎస్, అపజయం వెనక కూడా ఉంటారు. కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు ఏంటంటే ప్రతి మనిషి అపజయం వెనక 2-3 ఫ్రెండ్స్ ఉంటారా? తాగుబోతులు, పేకాడేవాళ్ళు. ఇంకో కొంతమంది ఫ్రెండ్స్ ఏంటంటే కొంచెం సెల్ఫిష్గా ఉంటారు. అంటే తిను నా ఫ్రెండ్, తిను నాతోనే మాట్లాడాలి, ఇంకెవరితో మాట్లాడినా కూడా వీళ్ళు నొచ్చుకోవడము. ఇక రకరకాలుగా ఉన్నారు గురూజీ. చాలా రకాల స్నేహాలు ఉంటాయండి. స్నేహితుల్లో చాలా ఫ్రెండ్ రోల్ అనేది ఎలా ఉండాలి? ఎక్స్‌ప్లాయిటర్స్ అంటారండి. ఎక్స్‌ప్లాయిటర్స్ అంటే అప్పులు తీసుకోవటం, ఎక్కొట్టడం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఇంతకుముందు చిన్నప్పుడు సినిమాలో యాక్ట్ చేసేవాడు, ఇప్పుడు టీవీ వాటిలో యాక్ట్ ఈ మధ్య ఒక సినిమాలో కూడా యాక్ట్ చేసి వాడు ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసేసుకుంటాడు. నేను మిమ్మల్ని పరిచయం చేసిన 2 నిమిషాల్లో మీ దగ్గర ₹1,00,000 అప్పు తీసుకుంటాడు. చార్టెడ్ అకౌంటెంట్ అని చెప్తాడు, వాడు ఇంటర్మీడియట్ కూడా ఫెయిల్ అయ్యాడు. ఇలా రకరకాల అప్రోచ్ చేసి వాడి దగ్గర నుంచి చేసేవాళ్ళని ఎక్స్‌ప్లాయిటర్స్ అంటారు. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నా ఫ్రెండ్ ఒకతను మైమ్ ఆర్టిస్టు, ట్రైన్లో బయలుదేరుతుంటే ఒక ఫ్రెండ్షిప్ చేసేసుకొని అతను తీయబోయే సినిమాకి గ్యారంటీకి 10 లక్షలు తీసుకుంటే 10 లక్షలు కోల్పోయాడు. ఇలాంటి ఎక్స్‌ప్లాయిటర్స్ చాలా తెలివితేటలతో ఉంటారండి. ఫ్రెండ్షిప్లో ముందు ఎక్స్‌ప్లాయిటర్స్ని అవాయిడ్ చేయాలి. నెక్స్ట్ ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్ ఉంటారండి. అంటే తన యొక్క ఇంటెలిజెన్స్తో క్వార్టరీ ఏర్పరచుకొని నిన్ను అందులో ఒక మెంబర్గా చేర్చుకుంటాడు. అంటే 2 10th క్లాస్ చదువుతున్న పిల్లలను అనుకోండి, వాడు కొంచెం టాప్లో ఉంటాడు, మంచి మార్కులు వస్తూ ఉంటాయి. వీడి తల్లి వీడిని వాడి దగ్గరికి పంపిస్తుంటుంది. కంబైన్డ్ స్నేహాలు, అదే కంబైన్డ్ చదువుకుంటాడు. వాడు ఎక్కువగా వీళ్ళని డామినేట్ చేస్తూ ఉంటాడు. దిస్ ఈస్ కాల్డ్ ఇంటెలిజెంట్ ఫ్రెండ్స్. తర్వాత చోరులు అని ఉంటారండి. అంటే వాడు మీ ఇంటికి వచ్చాడు అనుకోండి, వాడు వెళ్ళినప్పుడు మీ ఇంట్లో ఒక వస్తువు మాయమైపోతుంది. వాడి మరి కాస్ట్లీ ఫ్రెండే వాడు. ఇది క్లెప్టోమానియా కాదండి, అంటే దొంగతనాలు చేసేది కాదు, అవసరం కోసం చేసేది ఉంటుంది. దీనికన్నా బందిపోట్లు అని ఇంకోటి ఉంటాడు. వాడు మీ పర్సు కొట్టేస్తాడు, మీ అమ్మ తల్లి ఫోటో ఉంటుంది, అది చింపేస్తాడు. ఎందుకంటే అది బయటపడితే పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఇక్కడ చోరుల్లో యాక్చువల్గా మీ గడియారం మిస్ అయితే మీకు లాస్ గడియారమే, వాడికి బెనిఫిట్ గడియారం. ఇక్కడ మీ లాస్ మీ పర్సు ప్లస్ తల్లి ఎప్పటి నుంచో అపురూపంగా దాచుకున్న తల్లి, వాడికి దానివల్ల లాభం లేదు. వీళ్ళు ఇంకా డేంజరస్ అండి. వీళ్ళు కాకుండా సాలిపురుగులు అని ఉంటాయండి. సాలిపురుగులు అంటే 2 అమ్మాయిలు హాస్టల్లో కిటికీ దగ్గర నిలబడతారు. ఒక అమ్మాయి ఉంటుంది, వర్షం వస్తుంది కదే అంటుంది. వర్షం వస్తుంది కదా, కనబడుతుంది కదా రెండో అమ్మాయికి. అవునే, చాలా పెద్ద వర్షం అని ఈ అమ్మాయి కూడా తెలుసు. అవునే, నడుస్తే ఇప్పుడు మోకాళ్ళ వరకు తడిచిపోతుంది. అన్నీ తెలిసిన ఫ్యాక్ట్సే మాట్లాడేసుకుంటూ ఉంటారు. అంటే దే సఫర్ ఫ్రమ్ ఏ డిసీజ్ కాల్డ్ డయేరియా ఆఫ్ టాకింగ్. మాటల విరోచనాలతో బాధపడుతుంది. వీళ్ళని సాలిపురుగులు అంటారు. ఇప్పటి వరకు సినిమా టైటిల్స్ తో ఫ్రెండ్స్ కేటగిరీస్ ని డిఫైన్ చేశారు కదా, ఇంకేమైనా ఉన్నాయి ఇలాంటివి? ఉన్నాయండి. క్రూక్స్ అని కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఓకే, ఇవన్నీ ఇంగ్లీష్ మూవీసా ఇప్పుడు? క్రూక్స్ ఏంటంటే నీతో ఫ్రెండ్లీగానే ఉంటారు, నీ గురించి బయట ఆ ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ చాలా ఉంటుంది. ఆ డైరెక్టర్తో క్లోజ్గా ఉంటాడు, బయటికి రాగానే ఈ మీ టూలో చేసినట్టు ఆ డైరెక్టర్ ఏ అమ్మాయిని వదిలిపెట్టడురా, అది ఇంతకన్నా ద్రోహం ఇంకోటి. వీడితో ఫ్రెండ్గా ఉంటూ వీడు పెట్టిన భోజనం తింటూ వీడి మందు కొడుతూ కూడా వీడి గురించి వీడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ రా, వీడి రహస్యాలు నాకు బాగా తెలుసు అని బ్యాడ్గా బయట చెప్తూ ఉంటే వాళ్ళందరూ నమ్ముతూ ఉంటారండి. వీళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కసారి ఒక షేక్ హ్యాండ్ ఇస్తేనే వాడు నాకు చాలా ఫ్రెండ్ రా అని చెప్పేసే స్టేజ్లో వీళ్ళందరూ క్రూక్స్ అండి. ఇది కాకుండా శాడిస్టులు ఇంకో రకంగా ఉంటారు. వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్షిప్ చెప్తా. మీ పేరు సంధ్య కదా? సంధ్య, నీ గురించి రామారావు ఏమంటున్నాడో తెలుసా? చాలా చదువుకునే రోజుల్లోనే నీకు చాలా మంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారట అని నీకు చెప్తారు వచ్చి. నీకు ఆ రాత్రి నిద్రపడదు. వాడు బయట క్యాన్వాస్ చేసేవాళ్ళు ఇంకో రకం, వీడు నీకే చెప్తాడు. అది ఇంతకన్నా శాడిజం ఇంకోటి ఉంటుందండి నీ గురించి. నీ నవల్స్ అన్ని ఇంగ్లీష్ కాపీలు అంట కదా, వాడు చెప్పుకుంటాడు, నాకు చెప్తాడు వచ్చి. అర్థమవుతుంది కదా? ఈ సినిమా ఫలానా సినిమా ఇదే కదా, యాజ్ ఇట్ ఈస్గా అవే తీసేవాట కదా, జనం అనుకుంటున్నారు అంటాడు. వీళ్ళు శాడిస్టులు అండి. అథారిటేరియన్స్ అని ఇంకోళ్ళు ఉంటారండి. వీళ్ళు ఏంటంటే ఆ క్వార్టరీలో వాడు నాయకుల్లో ఉంటాడు. మోటార్ సైకిల్ చుట్టూ జనం నిలబడి ఉంటే పిల్లలు, వీడు ఒక్కడు కూర్చొని ఉంటాడు, వాడు సిగరెట్ తాగుతుంటాడు, వీళ్ళందరూ ఇట్లా నిలబడి ఉంటారు. వీళ్ళు అథారిటేరియన్స్. వీడు తన యొక్క అభిప్రాయాలన్నీ వాళ్ళ మీద చెప్పేస్తూ ఉంటాడు. వాడు ఏం చెప్పినా వీళ్ళందరికీ ఓకే. ఇవాళ మనం కోటగిరి కొండకి వెళ్దామంటే అందరూ వెళ్తారు. వీళ్ళు సైకలాజికల్గా మిగతా వాళ్ళని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి కంట్రోల్లో పెట్టుకుంటారు. ఓకే, సో అటు కొన్ని తెలుగు టైటిల్స్, ఇటు కొన్ని ఇంగ్లీష్ టైటిల్స్తో మొత్తానికి ఫ్రెండ్షిప్, గుడ్ ఫ్రెండ్స్ క్వాలిటీస్ ఏంటి, ఎలాంటి క్వాలిటీస్ ఉండకూడదని చెప్పారు గురూజీ. మరి ఈ వారం టిప్: ఎవరి వల్ల నీ సుఖం రెట్టింపగును, ఎవరి వల్ల నీ బాధ సగమవును, ఎవరైతే నిన్ను నాన్నలా తిడతాడో, అమ్మలాగా ఆప్యాయంగా చూసుకుంటాడు, తమ్ముడులాగా నీతో పార్టిసిపేట్ చేస్తాడు, అన్నలాగా నీకు సలహాలు ఇస్తాడు, వాడు నీకు నిజమైన ఫ్రెండ్. కానీ అలాంటి ఫ్రెండ్ నీలోనే ఉండి నీకు నువ్వే సలహాలు ఇచ్చుకుంటూ నీకు నువ్వే ఓదార్పించుకుంటే యు ఆర్ ది బెస్ట్ ఫ్రెండ్ ఫర్ యూ. ఓ సూపర్.
థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. ఈరోజు చాలా మంచి టాపిక్, చాలా క్లియర్గా అంటే ఒక గుడ్ ఫ్రెండ్ అనేవాడు ఎలా ఉండాలని చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.